ఓం శ్రీ గురుభ్యో నమ. కాళికదేవే నమో నమ. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు వశీకరణం అంటే ఏంటో తెలుసుకుందాం. వశీకరణం అంటే ఒక మనిషిని ఇంకో మనిషిని ప్రేమ ఇష్టం కలిగించడం. ఈ వశీకరణం అనేది భార్యాభర్తల సమస్యలకు, ప్రేమికులకు సమస్యలకు, విడిపోయిన భార్యాభర్తలకు లేక భార్యాభర్తలు వేరే వాళ్ళకు ఆకాశమైనప్పుడు ఈ తంత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా శక్తివంతమైనది. దీనికి మంచి కోసమే వాడాలి. చెడు కోసం ఉపయోగిస్తే ఇదే మీకు చెడుగా మారిపోతుంది. ఇది భార్యాభర్తలకు, నిజమైన ప్రేమికుల వారికే ఉపయోగించాలి. దీని గురించి తెలుసుకునే ముందు కార్యతంత్రం, యంత్రం, మంత్రాలు, మహిమలు, ధర్మ సందేహాలు, వశీకరణ మంత్రాలు, ఆయుర్వేదిక్ గురించి పూర్తిగా అవగాహన కోసం ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి విశేషాలు వెళ్ళే ముందు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఎంత ఉన్నదో అంత దుష్ట శక్తి ఉన్నది, అంతే నిజం. వీటి వల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు లేదా భార్యాభర్తల మధ్య అనుమానాలు లేదా భార్యాభర్తలు విడిపోవడాలు, కుటుంబ సభ్యుల మధ్య గొడవ రావడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రేమించిన వారి మధ్య గొడవ రావడం లేదా ప్రేమికులు విడిపోవడం లేదా ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్ళి కుదరకపోవడం, ఉద్యోగ వ్యాపారంలో ఎదుగుదల లేకపోవడం, అలాగే కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు లేదా సంతానం కలగపోవడం, కలిగిన సంతానం నిలిచిపోగలడం, అలాగే విద్యార్థులు చదువులో వెనకపోవడం, కుటుంబంలో గృహశాంతి, లక్ష్మీ శాంతి, ఆరోగ్య శాంతి లేకపోవడం ఇలాంటివి జరుగుతాయి. అలాగే చెడు ప్రయోగాలతో చాలామంది సమస్యల్ని ఎదుర్కొంటారు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేవారు స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి సంప్రదించండి. గురుగారు మీ ప్రతి సమస్యకు సమాధానం ఇస్తారు. ఇప్పుడు పూర్తి విశేషాల్లో వచ్చినను అయితే ఇది అరుదైనమైన ఆకర్షణమైన తంత్రము. ఈ తంత్రం ద్వారా